నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ చూడబోతున్నాం. అదేంటంటే ఒక 17 పేజీల పెద్ద డయాగ్నోస్టిక్ బ్లడ్ రిపోర్ట్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా దాన్ని చాలా సింపుల్గా మన బాడీకి సంబంధించిన ఒక చెకింగ్ లాగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అసలు ఈ మెడికల్ రిపోర్ట్లో దాగి ఉన్న డేటాని డీకోడ్ చేసి మన హెల్త్ గురించి ఒక స్టోరీలా ఎలా చదవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్కి మెయిన్ బేస్ ఏంటంటే థైరోకేర్ వాళ్ళ వెల్ రేస్ ప్రీమియం టెస్ట్. ఒక్కసారి బ్లడ్ శాంపిల్ ఇస్తే చాలు, మన బాడీ లోపల అసలు ఏం జరుగుతోంది, మన హెల్త్ బేస్ లైన్ ఏంటి అనేది ఇది ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తుంది. ఓకే, ముందుగా అసలు మనం ఎవరి రిపోర్ట్ చూస్తున్నామో తెలుసుకుందాం. ఇక్కడ మన సబ్జెక్ట్ 38 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి. ఈ రిపోర్ట్లోని రా డేటానే మనకి గైడ్ అన్నమాట. దీన్ని పట్టుకొని మన శరీరంలోని సిస్టమ్స్ అన్నీ ఎంత బాగా పనిచేస్తున్నాయో డీప్గా వెళ్ళి చూద్దాం. 100కు పైగా ఉన్న ఈ మెడికల్ పారామీటర్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఈ డేటాని 6 థీమ్స్గా డివైడ్ చేద్దాం. 1. ద హెల్త్ డాష్బోర్డ్. 2. మెటబాలిక్ బేస్లైన్. 3. హార్ట్ అండ్ లిపిడ్ ఫ్లాగ్స్. 4. హార్మోన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్. 5. వైటల్ విటమిన్ డెఫిషియన్సీస్. అండ్ 6. డీకోడింగ్ ద బిగ్ పిక్చర్. ఇది మొత్తం మన బాడీకి ఒక కంప్లీట్ డాష్బోర్డ్లా పనిచేస్తుందన్నమాట. ఫస్ట్ సెక్షన్, ద హెల్త్ డాష్బోర్డ్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నిజంగా ఒక్క బ్లడ్ శాంపుల్తో ఎంత అపారమైన డేటా వస్తుందో ఇక్కడ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదూ. ఈ ఇంటేక్ రిపోర్ట్ చూడండి. లిపిడ్ ప్రొఫైల్స్ నుండి లివర్ ఫంక్షన్ల దాకా మొత్తం 14 డిఫరెంట్ టెస్ట్ కేటగిరీలు కంప్లీట్ అయిపోయాయి, అనాలిసిస్కి రెడీగా ఉన్నాయి. అయితే రిపోర్ట్లో ఉన్న ప్రతి ఒక్క నార్మల్ పాయింట్ని చదువుకుంటూ కూచుంటే రోజంతా సరిపోదు. సో ఈ డాష్బోర్డ్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ట్రిక్ ఉంది. అదేంటంటే స్టాండర్డ్ రేంజ్ కంటే బయటుండి ఫ్లాగ్ అయిన టెస్ట్ల వైపు డైరెక్ట్గా చూడటం. అప్పుడు ప్రాబ్లం ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. సెక్షన్ 2, మెటబాలిక్ బేస్లైన్. మన బాడీలో ఎనర్జీ ప్రాసెసింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఒక మంచి న్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ HbA1c అంటే 3 నెలల సగటు బ్లడ్ షుగర్ 5.5% దగ్గర, అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 91 దగ్గర ఉన్నాయి. ఈ రెండూ కూడా నార్మల్, నాన్ డయాబెటిక్ రేంజ్లో చాలా సేఫ్గా ఉన్నాయి. మన బాడీ మెటబాలిజం బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రిపోర్ట్లో ఉన్న క్లినికల్ గైడ్లైన్స్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మనకు వచ్చిన ఫాస్టింగ్ షుగర్ వాల్యూ 91. ఇది ప్రీ డయాబెటీస్ స్టార్టింగ్ పాయింట్ అయిన 100 కంటే ఎంత కంఫర్టబుల్గా కింద ఉందో చూడండి. సో గ్లూకోజ్ ప్రాసెసింగ్ పరంగా టెన్షన్ పడాల్సిన పనే లేదు. సెక్షన్ 3, హార్ట్ అండ్ లిపిడ్ ఫ్లాగ్స్. మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ వైపు కొంచెం ఫోకస్ చేద్దాం. ఇక్కడే మన డాష్బోర్డ్లో ఫస్ట్ వార్నింగ్ లైట్స్ వెలగడం స్టార్ట్ అయ్యాయి. ఈ లిపిడ్ ప్యానెల్ చూస్తే ఒక క్లాసిక్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తోంది. మన హార్ట్కి మంచి చేసే HDL కొలెస్ట్రాల్ ఏమో 32 దగ్గర ఉండిపోయింది, అంటే చాలా తక్కువ అనమాట. అట్ ద సేమ్ టైం చెడు చేసే LDL కొలెస్ట్రాల్ కొద్దిగా పెరిగి 105కి చేరుకుంది. ఈ బార్ చార్ట్ దాన్ని మరింత క్లియర్గా చూపిస్తోంది. మనకొచ్చిన రిజల్ట్స్కి యాక్చువల్గా ఉండాల్సిన ఐడియల్ బేస్లైన్స్కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత స్పష్టంగా ఉందో కదా. దీనివల్లే HDL అండ్ LDL రేషియో 0.3 దగ్గర ఫ్లాగ్ చేయబడింది. ఇక్కడ మనం ఖచ్చితంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 4, హార్మోన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్. మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన ఎండోక్రైన్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్స్ని కలిపి చూస్తే బాడీలోని ఇంటర్నల్ కంట్రోలర్స్ ఎలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయో అర్థమైపోతుంది. ఈ డయాగ్నోస్టిక్ ఫ్లాగ్స్ చూసారా? టెస్టోస్టెరాన్ లెవెల్ మినిమం రేంజ్ కంటే పడిపోయి 236 దగ్గర ఆగింది. దానికి తోడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH ఏకంగా 6.04కి పెరిగింది. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ మీద పడుతున్న ప్రెషర్ని క్లియర్గా చూపిస్తోంది. ఈ సిస్టమిక్ పిక్చర్కి ఇంకో విషయం యాడ్ అవుతోంది. అదే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ లేదా ESR. ఇది 17 mm/hగా రికార్డ్ అయింది. యాక్చువల్గా ఇది 15 లోపు ఉండాలి. సో నార్మల్ లిమిట్ని ఇది కొద్దిగా క్రాస్ చేసింది. అసలు ESR అంటే ఏంటి? రిపోర్ట్లో ఉన్న క్లినికల్ నోట్స్ ప్రకారం వాపు లేదా ఇన్ఫ్లమేషన్కి మన రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతోంది అనేది ఇది చెప్తోంది. అంటే బాడీ లోపల ఏదో తెలియని ఫిజియాలజికల్ స్ట్రెస్ నడుస్తోందని ఇది మనకి ఒక సిగ్నల్ ఇస్తోందన్నమాట. సెక్షన్ 5, వైటల్ విటమిన్ డెఫిషియన్సీస్. ఇప్పుడు మన బాడీలో ఫ్యూయల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
రిపోర్ట్లో మోస్ట్ డ్రమాటిక్ గ్యాప్స్ మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇక్కడ విటమిన్ B12 లెవెల్ చూడండి, కేవలం 115 పీకోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ మాత్రమే ఉంది. బేస్ లైన్ ప్రకారం మినిమం 197 ఉండాలి. దానికంటే ఇది ఎంత తక్కువో చూడండి. బ్రెయిన్ ఫంక్షన్కి, నర్వ్స్కి ఈ B12 ఎంతో ముఖ్యం. ఇక దీనికంటే షాకింగ్ విషయం ఇంకోటుంది. అదేంటంటే 25 OH విటమిన్ డి లెవెల్. ఇది కేవలం 12.4 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ దగ్గర ఆగిపోయింది. అసలు నార్మల్ రేంజ్కిది దరిదాపుల్లో కూడా లేదు. రిపోర్ట్లో ఇచ్చిన మెడికల్ డిక్షనరీ ప్రకారం చూస్తే విటమిన్ డి 20 కంటే తక్కువ ఉంటే దాన్ని డెఫిషియన్సీ అంటారు. మనకి వచ్చిన 12.4 అనే వాల్యూ పక్కాగా క్లినికల్ డెఫిషియన్సీ కిందకే వస్తుంది. దీనివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి మన ఎముకల ఆరోగ్యం మీద చాలా సీరియస్ ఇంపాక్ట్ పడుతుంది. ఇక లాస్ట్గా సెక్షన్ 6 డీకోడింగ్ ద బిగ్ పిక్చర్. ఇవన్నీ కలిపి చూస్తే మనకు అర్థమయ్యేదేంటి? ఈ డేటా పాయింట్స్ అన్నీ విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి ఎలా లింక్ అయ్యాయో చూస్తే మన ఓవరాల్ సెల్యులార్ హెల్త్ పిక్చర్ ఏంటో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45% పెరిగిన లింఫోసైట్ కౌంట్, అలాగే 12.5కి పడిపోయిన హీమోగ్లోబిన్ లాంటి చిన్న చిన్న ఇండికేటర్స్ని అబ్జర్వ్ చేయండి. ఇవి మనమిందాక మాట్లాడుకున్న విటమిన్ లోపాలతోనే నేరుగా ముడిపడి ఉన్నాయని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది కదూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎర్ర రక్తకణాల షేప్ అండ్ కలర్ గురించి క్లినికల్ రిమార్క్స్ సెక్షన్లో ఒక డైరెక్ట్ అలర్ట్ ఇచ్చారు. కణాలు ఓవల్ షేప్లో ఉన్నాయని ఈ కోట్ మనకి చెప్తుంది. దీన్ని బట్టి హెమటలాజికల్ ఇండెక్స్ని మనం కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఫైనల్గా ఐరన్ లోపం వల్ల వచ్చే ఎనీమియాకి అలాగే జెనెటిక్ ట్రేట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని కనుక్కోడానికి ఈ రిపోర్ట్ కొన్ని కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఇండెక్స్లని వాడుతుంది. వీటన్నిటినీ చూస్తుంటే ఒక క్వశ్చన్ మైండ్లోకి రాక మానదు. కేవలం ఒక రొటీన్ బాడీ చెకప్ రిపోర్ట్ని కరెక్ట్గా డీకోడ్ చేయడం ద్వారా మనం ఎన్ని కాంప్లికేషన్స్ని ముందుగానే ఆపచ్చో కదా. ఈ డీటెయిల్స్ అన్నీ మీకొక మంచి అవగాహన ఇచ్చాయని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.